చాలామంది బొల్లి మచ్చలతోటి ఎంతో బాధపడుతూ ఉంటారు. బొల్లి మచ్చలు అంటే చర్మం మీద తెల్లటి మచ్చలు రావటం అనమాట. దాన్ని బొల్లి అంటారు. ఈ జబ్బు మన దేశంలో 7 to 10% వరకు ఉంది ఇండియాలో. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు ఈ జబ్బు. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటంటే మన బాడీలోనే మన తెల్ల కణాలు వెళ్ళి నల్ల కణాలని చంపేస్తాయి. సో దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఇప్పుడు మన షుగర్ జబ్బు వస్తుంది చూడండి. షుగర్ జబ్బులో ఏమవుతుంది? ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ప్యాంక్రియాటిక్ సెల్స్ చనిపోతాయి అన్నమాట. అది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్. షుగర్ జబ్బు కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్. అలాగే థైరాయిడ్ జబ్బు కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆ కోవకు చెందిన జబ్బే ఈ విటిలిగో. ఈ విటిలిగో ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీంతో పాటుగా చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లం కానీ, చాలామందికి డయాబెటీస్ ప్రాబ్లం కానీ కూడా ఉండొచ్చు వీటితో పాటు. అంటే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ కూడా కలిపికట్టుగా కూడా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఈ వైట్ ప్యాచెస్ వచ్చినాయి అంటే, పిల్లలకు వచ్చినాయి అంటే తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా చాలా ఇంకా మనస్తాపానికి గురవుతుంటారు. ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే పిల్లలు స్కూల్కి వెళ్ళరు, కాలేజ్కి వెళ్ళరు. తర్వాత పేరెంట్స్ ఏమో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వేమో అని బాధపడుతూ ఉంటారు. అలాగే కొన్ని జాబ్స్లో వాళ్ళకి జాబ్ దొరకదేమో అని భయం. ఇలా రకరకాల భయాలు ఉంటాయన్నమాట ఈ వైట్ ప్యాచెస్ మూలంగా. సో ఇందులో కూడా ఈ వైట్ ప్యాచెస్లో కూడా రకరకాల వైట్ ప్యాచెస్ ఉన్నాయి. కొంతమందికి లిప్స్ మీద వస్తుంది, కొంతమందికి ఫింగర్స్ మీద వస్తుంది, కొంతమందికి బాడీ మీద వస్తుంది, కొంతమందికి జుట్టు నేర్చిపోతుంది. సో ఇలా రకరకాలుగా వైట్ ప్యాచెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిప్రెస్ అయిపోయి బయటికి వెళ్ళకుండా ఉండటం కాదు. క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అసెస్మెంట్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త మందులు ఈ వైట్ ప్యాచెస్కి వస్తున్నాయి. అన్నీ పాత మందులే కాకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫర్ ద లాస్ట్ 2 to 3 years మధ్యలో కొత్త మెడిసిన్స్ చాలా వచ్చినాయి అన్నమాట. సో పాత మెడిసిన్స్తో పాటు ఈ కొత్త మెడిసిన్స్ వాడుతుంటే ఇంకా రిజల్ట్ కొంచెం ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. ఏది ఏమైనా కూడా ఈ వైట్ ప్యాచెస్కి మనము ట్రీట్మెంట్స్ ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ లాగే ఉంటాయి. పోయినా కూడా మనం ఇచ్చిన మందుతోటి మొత్తము తెల్లమచ్చలు అన్నీ వెళ్ళిపోయినా కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఇచ్చే మందులన్నీ కూడా ఈ విటిలిగోని కంట్రోల్ చేసి అది పెరగకుండా స్ప్రెడ్ అవ్వకుండా మనం పెడుతూ ఉంటాం అన్నమాట. అంచేత ఇప్పుడు మన డయాబెటీస్ షుగర్ జబ్బుకి మనం ఏం చేస్తుంటాం? మందులు ఇచ్చి కంట్రోల్లో ఉంచుతాము. లైఫ్ లాంగ్ మందులు తీసుకుంటుంటారు వీళ్ళంతా. అలాగే వైట్ ప్యాచెస్ కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అవసరం పడుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ అది తక్కువగా ఉండి స్ప్రెడ్ లేదు అంటే మందు తగ్గించేస్తాం, కానీ మెయింటెనెన్స్లో మటుకు ఉంచుతాం అన్నమాట. అలాగే వచ్చిన ప్యాచెస్లోకి బ్లాక్ కలర్ రావటానికి, స్కిన్ కలర్ రావటానికి కొన్ని ఉంటాయి. ఎండకి చూపించడం అని, నారో బ్యాండ్ యూవీబీ థెరపీస్ అని, ఇలాంటి రకరకాల పద్ధతులు ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏంటంటే పంచ్ గ్రాఫ్టింగ్ అని, అలాగే మెల్నోసైట్ ట్రాన్స్ఫర్ గ్రాఫ్టింగ్ అని చెప్పేసి, బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అని, అలాంటి రకరకాల వీటికి ఈ వైట్ ప్యాచెస్కి మనం గ్రాఫ్ట్స్ చేసి, ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ తోటి తక్కువ కాకపోతే ఈ ప్రొసీజరల్ ట్రీట్మెంట్స్ కూడా వీటికి ఉన్నాయన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్స్ ఎలాగుంటాయి? 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, జబ్బు స్ప్రెడ్ అవ్వకుండా ఆపటానికి మెడిసిన్స్ పెడతాం ఫస్ట్. రెండోది, ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తోటే మొత్తం పిగ్మెంటేషన్ వచ్చేస్తుందా లేదా అని చూస్తాం. ఇన్ కేస్ మెడికల్ ట్రీట్మెంట్ తోటి పిగ్మెంటేషన్ రాలేదనుకోండి, బట్ ఏమో జబ్బు స్ప్రెడ్ కావట్లేదు అనుకోండి, అప్పుడు మటుకు సర్జికల్ ట్రీట్మెంట్స్ మొదలుపెట్టి నేను చెప్పిన గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా మీకు మీ ఉన్న వైట్ ప్యాచెస్లో మనకి మళ్ళీ పిగ్మెంటేషన్ తీసుకొచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పదలిచేది ఏంటంటే, వైట్ ప్యాచెస్ ఉన్నాయని చెప్పేసి కృంగిపోయి ఎవరికి కనిపించకుండా ఇంట్లో ఉండటం, లేకపోతే అనవసరమైన మనస్తాపంతో డిప్రెషన్ తోటి ఉండి ఫ్రెండ్స్ని కలవకుండా, ఫంక్షన్స్కి వెళ్ళకుండా ఈ ప్రాబ్లమ్స్ కాకుండా క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తే ఈ మధ్యకాలంలో వచ్చిన కొత్త పద్ధతుల ద్వారా అది స్ప్రెడ్ అవ్వకుండా ఆపటానికి మనం మెడిసిన్స్ వాడచ్చు.
ఆ తర్వాత ఏమో ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ తోటి పిగ్మెంటేషన్ రాకపోతే సర్జికల్ ట్రీట్మెంట్ తోటి మనం పిగ్మెంటేషన్ తీసుకురావచ్చు. సో రోజు రోజుకి కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త మందులు వస్తున్నాయి కాబట్టి ప్రతి జబ్బుకి కూడా మందులు ఉన్నాయి, కంట్రోల్ చేయొచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, షుగర్ దీన్ని నేను ఆల్రెడీ కంపేర్ చేశాను. షుగర్ జబ్బు, డయాబెటీస్ జబ్బు ఎలాంటిదో విటిలిగో జబ్బు కూడా అలాంటిదే. మనం జబ్బుని కంట్రోల్లో పెడతాము, అది తెలుసుకోవాల్సింది. జబ్బుని కంట్రోల్లో పెడతాము, తెల్ల మచ్చల్ని దానికి పిగ్మెంటేషన్ వెనక్కి తీసుకురావడానికి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. సో విటిలిగో అని నాకు ఇంకా తగ్గదు అని మటుకు అలాంటి భయం ఏం పెట్టుకోవద్దు.